పదే పదే మీడియా ఛానల్లో కావచ్చు కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్లీ. యా రైట్ పవన్, మనతో పాటు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నేత మనతో పాటు జాయిన్ అయ్యారు. సో కాంబోజ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. వంశీ సార్, పవన్ సార్. యా కాంబోజ్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీ మొదలైనప్పటి నుంచే తాంత్రిక పూజలతోనే రాజకీయాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు హరీష్ రావు కూడా అందుకు అతీతులేం కాదు అంటూ కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఎందుకు అసలు ఈ తాంత్రిక రాజకీయం ఎందుకు ఇప్పుడు చర్చ సాగుతోంది తెలంగాణలో? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంకో మిత్రులకు పవన్ సార్కును వంశీ గారికి. నేను ఏమంటున్నానంటే, భారతదేశ చరిత్రలో ఒక తెలివి తక్కువ ముఖ్యమంత్రి వచ్చిండు, చదువుకోని ముఖ్యమంత్రి వచ్చిండు మన రాష్ట్రానికి. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ పోతుంది, అంతరిక్షం ఎక్కడ పోతుంది, నాసా ఎక్కడ పోతుంది అనేది తెలుసుకొని అపోజిషన్ క్యాడర్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడంలో ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ అద్దంకి దయాకర్ గారు ఫస్ట్ ఉన్నారు. ఒకవేళ అట్లాంటి ఏమన్నా మీకు క్షుద్ర పూజలు చేసినా, చేతబడులు చేసినా కూడా మీరు సభాముఖంగా ప్రజలకు తెలియజేసేటట్టు మీరు వాస్తవాలు ప్రూఫ్ తో సహా చెప్పాలి. ఇవాళ ఎన్ఏసీఐలో పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయనకు జ్ఞానం తక్కువ, మెదడు ఎక్కువ. నేను ఏమంటున్నంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు నేను గట్టిగా అడుగుతుంది ఏంటంటే, మీకు నిజాయితీ ఉంటే మీరు ఒక తెలంగాణకు పిసిసి ప్రెసిడెంట్ అయితే హరీష్ రావు గారు ఎక్కడ క్షుద్ర పూజలు చేసిండో ఫోటోలు వాట్ ఈజ్ వాట్ ఎవరు చేసిండ్రు అనేది మీరు చెప్పాలి. ఉట్టి ప్రెస్ లో మెట్టి వానలు పడకుండా క్షుద్ర పూజలు చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అంటే క్షుద్ర పూజలు. మేము ఏం చేసినా గౌరవ్ కేసీఆర్ గారు 2 సార్లు యాగాలు చేసిండు, ఓపెన్ గా ప్రజలందరూ వచ్చిపోయారు. గవర్నమెంట్ వెంకటేశ్వర్ గారు, సో సాధారణంగా పొలిటికల్ ప్రశ్నలు, జవాబులు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉంటూ వస్తున్నాయి. క్షుద్ర పూజలు కొంత రాజకీయాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొత్త సాంప్రదాయంగా అనిపిస్తుందంటారా? నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు రాజకీయ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కావాలి. కానీ జ్ఞానం లేని వ్యక్తులు, జ్ఞానం లేని పిసిసి ప్రెసిడెంట్లు ఉంటే గిట్టనే ఉంటది. ఈ ప్రపంచం అంతరిక్షం ఎక్కడ పోతున్నాము, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ పోతుంది, భారతదేశంలో ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడికో పోతున్నాము, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు బాగా చేసిందని ఈ క్షుద్ర పూజలు అయిపోతారా, ఈ చేతబడులు అయిపోతారా? వీళ్ళు రాష్ట్ర ప్రజలను ఎటువైపు మళ్లిస్తున్నారు అంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో చేయలేక, వీళ్ళు ఇచ్చిన హామీలు చేయలేక, వాటర్ ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, నిరాధారమైన ఆరోపణలు, అది కూడా వాస్తవాలు కాకుండా మీ దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు 60 ఏళ్ళు పరిపాలించి ఈ తెలంగాణను విధ్వంసం చేసి ఆంధ్ర పెట్టుబడిదారులకు మన సొమ్ము మొత్తం లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇలాగ జిఆర్ఎంఈ మీద, కిఆర్ఎంఈ మీద రావాల్సిన వాటాలు తేలకుండా అక్కడ కర్ణాటకలో మన నీళ్ళు కృష్ణా పోతుంటే అక్కడ వాళ్ళు డ్యాములు కట్టుకుంటుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఇలా ఈ మన అద్దంకి దయాకర్ గారు ఏం చేస్తున్నారు, ఈ మహేష్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? పరిపాలన గెలిచినప్పుడు ప్రజల కోసం చేయాలి, కానీ క్షుద్ర పూజలు అనగానే దాన్ని కౌంటర్ చేయొద్దు, కట్ చేయాలి. ఇట్లాంటి జరగొద్దు, ఇటు తప్పు, ఇట్లాంటివి కాదని చెప్పాలి ప్రజలకు. కానీ చేసిర్రు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తాం, మళ్ళీ గెలిచినాక చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు 75 సార్లు నేను ఢిల్లీకి పోయిండు, మళ్ళీ ఒక 75 సార్లు పోయినాక చూపిస్తాం అంటే ఇది ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఓకే. హరీష్ రావు గారు నిజాయితీతో వైపు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ఎందుకు హరీష్ రావు భయపడుతుంది, ఇక్కడ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, లీగల్ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే? నేను ఏమంటున్నాడు సార్, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని, రాజ్యాంగాన్ని, ఆర్టికల్ నమ్ముకొని మనకు నష్టం జరిగినప్పుడు మనం పోయేది కోర్టుకే. కాబట్టి మీ గవర్నమెంట్ కు బుద్ధి రావాలంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రతి అంశంలో కూడా మీకు అక్షంతలు వేసింది. బీసీ కులగరణ మీద వేసింది, మీ హైడ్రా మీద వేసింది, మీ లగిచర్ల మీద కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు వేసింది. మాకు వేరే లేదు. మేము నమ్ముకునేది ఓన్లీ రాజ్యాంగాన్ని, కోర్టులనే, చట్టాలనే తప్ప లీగల్ నోటీస్ ఇవ్వడానికి పోతున్నాం. ఏదో మేము తప్పు చేసినామని కోర్టుకు వెళ్ళట్లే, మేము ప్రూఫ్ చేయడం కోసం కోర్టుకు వెళ్తున్నాం. అద్దంకి దయాకర్కు నిజాయితీ ఉంటే ఫోటోలు, వీడియోలు, క్లిప్పింగ్స్ బయట పెట్టాలి. ఏదో అనామతుగా జేఏసీలో పనిచేయగానే పెద్ద లీడర్ అనుకొని ఫీల్ అయ్యి ఇలా మంత్రి పదవి కోసం ఏదో మాట్లాడితే తస్మా జాగ్రత్త. నేను ఏమంటానంటే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నీతి పరులైతే చూపెట్టండి. చూపెట్టకుండా చేసిరంటే మీరు కూడా రేవంత్ రెడ్డి కోవకే వస్తారు, మీరు కూడా శాతగాని రాహుల్ గాంధీకి ఇందుకే వస్తారు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా చెప్పేది ఒకటే మాట, మీ దగ్గర నిజాయితీ ఉంటే, మీరు నీతి పరులైతే ఎక్కడ హరీష్ రావు గారు చేసిండో ప్లేస్ చెప్పాలి, టైం చెప్పాలి,
డేట్ చెప్పాలి, వీడియో క్లిప్పింగ్ చేయాలి, ఫోటోలు ఇవ్వాలి, ఫలానా వాళ్ళు చేశారని చెప్పాలి. డేట్స్ చెప్తున్నారు మాట్లాడుతున్నారు. కాంబోజ్ గారు డేట్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఈ 3 రోజుల్లో అక్కడికి వెళ్ళారు, పూజలు చేశారని చెప్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు ఎక్కడికి వెళ్ళినా తను ఏం చేసినా సోషల్ మీడియా వేదికగా చెప్పే హరీష్ రావు ఈ 3 గుళ్ళ వ్యవహారాన్ని మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో అక్కడ ఈ పూజలు చేశారు కాబట్టి చెప్పట్లేదు అంటున్నారు. హరీష్ రావు సార్ పక్కన పెట్టండి, మీకు హరీష్ రావు చెప్పాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు తన జీవితాన్ని 26 ఏళ్ళుగా కరిగిచ్చి మినిస్టర్ పని చేసి ఆయన చిన్న వయసులో సిద్దిపేటకు ఎమ్మెల్యే అయ్యి అపోజిషన్ లో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం, గవర్నమెంట్ లో ఉన్నాం. నేనేమంటున్నానంటే మాకు ఒక ఎవ్రీడే షెడ్యూల్ వస్తుంది. మా షెడ్యూల్ చూసుకోండి, మేము ఎక్కడికి పోతున్నామో చూసుకోండి, మా మీద నిఘా పెట్టుకోండి. మా ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటున్నారు. ఆల్రెడీ తెలిసిన తర్వాత మీరు ఏమంటారంటే దీన్ని ఆడలేక మధ్యలో తెరవన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉన్నది. మీకు నిజాయితీ ఉంటే చూపెట్టాలి. హరీష్ రావు గారు టైం ఇవ్వట్లేదు. హరీష్ రావు గారు సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మీ దగ్గర నిజాయితీ ఉంటే చూపెట్టండి, నేను మీకు లీగల్ నోటీసులు ఇప్పిస్తున్నా అని చెప్పిండు. రేపు పొద్దున లీగల్ నోటీసులు పోతున్నాయి, దానికి సమాధానం చెప్పాలి, ప్రూఫ్స్ ఇవ్వాలి, కోర్టుకు రావాలి. కొండ సురేఖ గారు కోర్టుకు పోతే ఏం జరిగింది? అక్షంత లేట్లేదా? కాంబోజ్ గారు, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ ఎక్కడైనా మూఢనమ్మకాలకు సంబంధించి, చేతబడులకు సంబంధించి అటువంటి అంశాలు జరిగినట్లు కానీ జరుగుతున్నట్లు కానీ ప్రజల దృష్టికో మీడియా దృష్టికో వస్తే అందరం కూడా మూఢనమ్మకాలను నమ్మద్దు, మీరు చెప్తున్నట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కడికో దూసుకుపోతున్నాం అని చెబుతూ ఉన్నాం. సో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ప్రజలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. సో ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన పార్టీ, ప్రజల బాగు కోరి చెప్తున్న పార్టీ, మేము కూడా పూజలు చేస్తూ ఉన్నాం కానీ మేము వర్షాలు కురవాలని పూజలు చేస్తుంటే హరీష్ రావు వర్షాలు కురవకూడదని పూజలు చేస్తున్నారంటున్నారు. సో మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది తెలంగాణలో ఉన్న నానుడే. కానీ ఎందుకు రాజకీయ పార్టీలు ఆ స్పృహను కూడా కోల్పోతున్నాయి? నేను ఏమంటున్నాను సార్, మీరు మంచి జర్నలిజం క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఒక గవర్నమెంట్ ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలను సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు తీసుకెళ్లి వాళ్ళ బాగోగులు చూడాలి. ఇవాళ ఆత్మాధికంగా మనం ఇప్పుడు దేవుని కూడా నమ్ముకుంటాం, దేవుళ్ళని కూడా మనం కొలుసుకుంటాం, అది ఒక వైపు. కానీ ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు 10 సార్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి మీద, వేములవాడ మీద, కొండపోశమ్మ మీద, యాదాద్రి బోనమి దేవుని మీద మేము రైతు బంద్ చేస్తున్నామని 2 వేసిండు, 2 ఎగ్గొట్టిండు. అంటే ఇవాళ దేవుళ్ళకి చింతపరుస్తుంది దేవుల్ని. ఇవాళ నేను ఒకటి ఏం చెప్తున్నంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 56 కోట్లు మేము బతుకమ్మ పండుగకి ఇస్తే ఇలా 30 కోట్లు ఇచ్చారు. మేము దేవుళ్ళను సంస్కరించుకుంటాం, నమస్కరించుకుంటాం. కానీ మీరు దేవుళ్ళ పేరు చెప్పి దేవుళ్ళను మీరు హింస పెడుతున్నారు. ఇంకోటి, మీరు మూఢనమ్మకాల వైపు మళ్ళిస్తున్నారు. ఇవాళ భారతదేశంలో తెలంగాణకు గొప్పమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విప్లవ భావాలు, అంబేద్కర్ భావాలు, రైతాంగ భావాలు, తెలంగాణ ఉద్యమ భావాలు ఉంటాయి. మీరు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా ప్రజలు గ్రహిస్తుంటారు. రేపు సమాధానం చెప్తారు. ఎప్పుడు సమాధానం చెప్తారంటే పొలిటికల్ డైవర్షన్ నడుస్తుందంటారా తెలంగాణలో? క్షుద్ర పూజల అంశం 100%. ఒక మాట పవన్ సార్, ఒక మాట. ఇవాళ 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈయననే. వైఎస్ రాజశేఖర రెడ్డి సక్సెస్ఫుల్ అనుకుంటారు, ఆయన ఫెయిల్యూరే. జగన్మంతా దాచి జగన్ ఖాతాలో వేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం జగన్మంతా దోస్తాను వాళ్ళ తమ్ముళ్ళ అకౌంట్లు వేస్తాడు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఇలా బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలుగా పుంజుకున్నది. మేము కోలుకోలేకపోతున్నాము. మా వైఫల్యాలు 420 స్కీములు, 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయినామని చెప్పలేకనే రోజొకటి నిజాయితీ ఉంటే ఇలా హైకోర్టు కమిషనర్ చేంజ్ చేయమని చెప్తే ఎందుకు చేంజ్ చేస్తలేడు అంటే, ఎందుకు చేంజ్ చేయట్లేదు అంటే వాళ్ళ తమ్ముళ్ళని బాగా చూసుకుంటుండు, శ్రీనివాస్ రెడ్డిని బాగా చూసుకుంటుండు, మిగతా వివేక్ గారిని బాగా చూసుకుంటుండు, ప్రజలను హింస పెడుతున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయడం లేదు. 86 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను ఏమంటున్నానంటే, ప్రజలు మీకు గౌరవంగా ఇచ్చినప్పుడు మీరు దాన్ని అపోజిషన్ వాళ్ళ మీరు ఎందుకు ఎత్తారు? నిజాయితీ ఉంటే చెప్పాలి కదా. చెప్పకుండా ఏదో ఒక్కొక్క నెల 30 అంశాలు డైవర్ట్ చేసి ఇలా 30 నెలలు అయింది.